చూడటానికి సింపుల్ గా అనిపించినా కూడా వంటింటి చిట్కాలకు ఉన్న ప్రాధాన్యత మహిళలు బహుశా ఇంకా దేనికి ఇవ్వరేమో. కొన్ని సందర్భాలలో ఇవి నిత్య జీవితంలో కూడా చాలా వరకు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అటువంటి వాటిల్లో కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం. యాపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే అవి త్వరగా పండుతాయి. పుదీనా కొత్తిమీర చట్నీ రంగు మారకుండా ఉండాలంటే చేసిన వెంటనే నిమ్మరసం పిండితే సరిపోతుంది. పెసరపిండిలో నిమ్మరసం కలిపి వెండి సామాగ్రిని రుద్దితే కొత్త వాటిలా తలతలా మెరిసిపోతాయి. పచ్చిమిర్చిని కోసాక పంచదార కలిపిన చల్లటి నీళ్లతో చేతుల్ని కడిగితే మంటగా ఉండదు. ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే కూర సహజ రంగుని కోల్పోదు. బంగాళాదుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి. వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి. ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే త్వరగా వేగుతాయి. గుడ్డులోని సోనాకు కాస్త పాలు పంచదార కలిపితే మరింత రుచిగా ఉంటుంది. కంద ముక్కలను ఉడికించే నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే అవి త్వరగా ఉడుకుతాయి. ఇంట్లో చేసుకునే టమాటా సూప్ కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్రూట్ ముక్క వేస్తే రంగు, పోషకాలు రెండు అందుతాయి. వంటకాలు నూనెని తక్కువగా పీల్చుకోవాలంటే అందులో అర చెంచా వెనిగర్ ని కలిపి చూడండి. కాచిన నెయ్యిలో 4 మెంతులు వేస్తే కమ్మటి వాసన వస్తుంది. పచ్చిమిర్చికి ఘాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి. బియ్యం నిల్వ చేసిన డబ్బాలో గుప్పెడు పుదీనా ఆకులు వేస్తే పురుగులు పట్టవు. అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యం లేదా శనగపప్పు వేస్తే మెత్తబడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో 2 లవంగాలను వేస్తే మంచి వాసన వస్తుంది. చూసారు కదండి, మన వంటింటి చిట్కాలు ఎంత సింపుల్ గా ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో. మీరు కూడా పాటించండి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.